హలో ఎవ్రీవన్. నేను మీ వర్జీనియా వాసి. యెస్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మళ్ళీ వచ్చాను. దిస్ టైమ్ ఇప్పుడే 'కంగువా' మూవీ చూడడం జరిగింది. సో, ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ స్మాల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మైండ్. నాకు తెలిసి ఇప్పటికే మీరు పాజిటివ్స్, నెగెటివ్స్ విని ఉంటారు. ఆల్రెడీ రివ్యూస్ రాసుంటారు. కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది బాలేదంటున్నారు. సో, వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వారికి స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్. సినిమా ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను చెప్పను. కానీ ఎవరు వెళ్ళాలి మూవీ అంటే ఎస్పెషల్లీ యాక్షన్ లవర్స్. మోస్ట్ ఆఫ్ ద మూవీ కూడా అంతా ఎక్కువ చంపడాలు, నరుకోవడాలు, వైలెన్స్ ఇది వాళ్ళ ఆ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. కొంచెం రస్టిక్ గా చూపించారు అంతా కూడా. చేతులు నరుక్కోవడాలు, తలకాయలు నరుక్కోవడాలు అవన్నీ కూడా. ఎందుకంటే సినిమా అంతా కూడా ఒక పీరియాడిక్ డ్రామా కదా. 1000 years బ్యాక్ ఎలా ఉండింది, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండింది అనేది బాగా చూపించారు. అదే ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఆ లేటెస్ట్ కి చాలా తక్కువ ఉంటది సీన్స్. అది బాగుంది యాక్చువల్లీ. 5 డిఫరెంట్ క్లాన్స్. నేనేమి స్టోరీ చెప్పాలనుకోవట్లే. జస్ట్ ట్రైలర్ లో చూపించిందే నేను మీకు చెప్తాను. 5 డిఫరెంట్ క్లాన్స్ ఫైటింగ్ టు ఈచ్ అదర్. అండ్ అది ఎట్లా కనెక్ట్ అవుతుంది ఫ్యూచర్ కి అనేదే సినిమా. ఎమోషనల్ అండ్ వైలెన్స్ ఇవి రెండింటిని కొంచెం హైగా చూపించారు. ఇంకా మిగతా ఏవి ఉండవు సినిమాలో. ఎమోషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అండ్ వైలెన్స్ అనేది గట్టిగా చూపించారు. ఆ క్రోకోడైల్ ఫైట్ కానీ, బాబిడియల్ ది మొత్తం అంతా ఎపిసోడ్ కానీ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటది. ఒకానొక టైంకి యాక్షన్ లవర్స్ కూడా అబ్బా ఎంతసేపు ఇదేనా, ఇంకా ఫైటింగేనా, ఫైటింగ్ 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 అనేటట్టుగా ఉన్నది. కానీ ఇంకా బాగా తీయొచ్చు. స్కోప్ అయితే చాలా ఉంది సినిమాలో. కానీ నాకు అనిపించింది ఏంది అని అంటే స్క్రీన్ ప్లే ఒకటి ఫాస్ట్ 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 వెళ్ళిపోతా ఉంటది. నెక్స్ట్ 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 అరే అసలు ఒక నిమిషం ఆలోచించి అక్కడ ఏం జరుగుతుంది. ఏదో మంచి ఇంపార్టెంట్ సీన్ ఉంటది, కానీ అది అర్థం చేసుకోవడానికి, రియలైజ్ అవ్వడానికి కూడా అంత టైం ఇవ్వట్లేదు. ఇట్లా స్క్రీన్ ప్లే ఫస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవడము. అండ్ స్టార్టింగ్ లో అంతా చాలా ఆర్టిఫిషియల్ గా ఉండటము, బేస్లెస్ కామెడీ. అసలు ఎందుకు కామెడీ ఉందో తెలియదు. హీరోయిన్ ఉన్నట్టు ఉంటది కానీ ఆమె ఎందుకు ఉందో ఏంటో. ఆ ఫస్ట్ 15-20 minutes అయితే చిరాకు వస్తుంది. ఆ ఒక్క పీరియాడిక్ డ్రామా మాత్రం కొంచెం బాగుంటది. కానీ ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తది. సో ఓవరాల్ నేనేమంటా అంటే, యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్. దేవిశ్రీప్రసాద్ బాగా ఇచ్చిండు. ఆ ఒక్కసారి అయితే అంత కష్టపడి తీసినందుకు వన్ టైం వాచ్ ఫర్ షూర్. కానీ ఎవరికైతే ఈ వైలెన్స్, యాక్షన్ మూవీ, ఫైటింగ్ ఇదంతా నచ్చదు అనుకున్న వాళ్ళ స్ట్రిక్ట్లీ నో, వెళ్ళకండి. మీకు ఖచ్చితంగా హెడేక్ వస్తుంది. మిగతా వాళ్ళు సినిమా లవర్స్ హు వాంటెడ్ టు సీ, సూర్య మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అసలు మొత్తం సినిమా మొత్తం భుజాల మీద మోసిండు. అండ్ నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. బట్ అగైన్ యాక్షన్ లవర్స్ కానీ వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కానీ వైలెన్స్ గానీ, లేకపోతే నరకడాలు, ఫైటింగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం డోంట్ గో టు ద మూవీ. ఓవరాల్ మై ఎక్స్పీరియన్స్ ఈస్ ఐ లవ్డ్ ఇట్, బట్ మై వైఫ్ డి నాట్ లవ్ ఇట్. ఏంట్రా బాబు అన్నట్టుగా ఉన్నది. సో అది ఒక్కొక్క మనిషికి బట్టి ఉంటది డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అనేది. నాకు నచ్చింది, కొంచెం బాధిస్తే బాగుండు అనిపించింది. సో దట్స్ ఆల్ అబౌట్ కంగువా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, సినిమాలో ఒక మంచి ట్విస్ట్ ఉంటది క్లైమాక్స్ లో. ఆ ట్విస్ట్ లైక్ బాగుంటది. నేనేం రివీల్ చేయను. ఒకవేళ ఆల్రెడీ రివీల్ అయిపోతే మాత్రం చూస్తే బాగుంటది. అసలు ఆయన వచ్చి ఒక నిమిషం సినిమాని మొత్తం పైకి లేపుతాడు. పర్ఫార్మెన్స్ అదిరిపోయింది ఉన్న 5-10 నిమిషాలు. సో మేబీ వీ హ్యావ్ టు వాచ్ ద మూవీ ఫర్ హిమ్ ఆల్సో. చాలా బాగుంటది. నెక్స్ట్ పార్ట్ కి ఎక్స్పెక్టేషన్స్ పెంచినట్టు అనిపిస్తా ఉంటుంది సార్. యా, ఒకవేళ మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో మై పేజ్ వర్జీనియా వాసి. ఎప్పుడు కొత్త మూవీ వచ్చినా కూడా ఐ విల్ ట్రై టు వాచ్ ఇట్ అండ్ గివ్ మై రివ్యూ. దట్స్ ఆల్. బాయ్.